చూస్తున్నాం నడి రోడ్డుపైనే కత్తులతో అటాక్ చేశారు. ఆ తర్వాత రివాల్వర్ తో కాల్చి చంపేశారు దుండగులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నం అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పాఠశాలలో తన కూతురుని దింపి స్కూటర్ పై తిరిగి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే గతంలో వెంకటరత్నంపై ధూల్పేటలో డబుల్ మర్డర్ కేసు కూడా నమోదై ఉంది. నడి రోడ్డు పైన కత్తులతో అటాక్ చేశారు. ఆ తర్వాత రివాల్వర్ తో కాల్చి చంపారు దుండగులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నం అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పాఠశాలలో తన కూతురిని దింపి స్కూటర్ పై తిరిగి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో వెంకటరత్నంపై ధూల్పేటలో డబుల్ మర్డర్ కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఈ హత్యకి మెయిన్ రీజన్ లావాదేవీలే అన్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసు విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడ్డాయి? ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? అయితే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోన పోస్టర్ విరాబాంగ్ స్కూల్ ముందు దారుణ హత్య జరిగింది. అయితే నడి రోడ్డు పైననే మొత్తం త్వరగా గంట వెంకటరత్నం అనే వ్యక్తిని కత్తలతో నరికి చంపారు దుండగులు. అయితే పాఠశాలలో తన పాపను స్కూల్లో దించి స్కూటర్ పై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమం లోపల దుండగులు అయితే దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. కత్తితో దాడి చేసినటువంటి దుండగులు అక్కడికక్కడే వెంకటరత్నం మృతి చెందగా గతంలో వెంకటరత్నం పైన ధూల్పేటలో డబుల్ మర్డర్ కేసు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కేసులో ఈయన నిందితుడిగా కూడా తెలుస్తుంది. అయితే ఇతని పైన గతంలో రౌడీ షీట్ కూడా ఓపెన్ ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం త్వరగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే గతంలో వెంకటరత్నం ధూల్పేటలో డబుల్ మర్డర్ కేసులో ఉన్న కారణంగా ప్రాథమిక విచారణలో మాత్రం త్వరగా ఈ యొక్క పాత కక్షలు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయంటూ కూడా తెలుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల అయితే ఈ హత్యకు మెయిన్ అదే పాత కక్షలే కారణమా ఇంకేదైనా ఇతర కోణాలు ఉన్నాయా అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.